సర్వపాప ప్రణాశనం, సర్వమంగళమాంగళ్యం. పాపం పోతే పుణ్యమే కదా మిగిలేటువంటిది. అందుకని చెప్పి నీకు ఎప్పుడైతే పుణ్యప్రదమైనటువంటి సిద్ధి లభ్యమవుతూ ఉంటుందో అప్పటి నుంచి కూడా సర్వమంగళాలు కూడా నీకు లభిస్తాయి. ఎందుకు ఏ విధంగా లభిస్తాయి అంటే, పాపాలు దూరం కావాలి అంటే భగవంతుని తెలుసుకోవాలి, భగవత్ తత్వం ఏమిటో తెలుసుకోవాలి, ఎన్ని రూపాల్లో ఈ జగత్తులో ప్రకాశిస్తూ ఉన్నాడు పరమాత్మ చైతన్యము అనేటువంటిది మనం గ్రహించాలన్నమాట. సర్వమంగళ మాంగళ్యం, సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమనం, ఆయుర్వర్ధనముత్తమం. సర్వ చింతలు కూడా, చింత అంటే ఏంటి, లోపల లోపల నేను దహించేటువంటిది. నీవు అనుకున్నటువంటి పనులు నెరవేరకపోయినా, ఏదైనా మానసిక వేదనలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి చింతలన్నీ కూడా దహించి వేస్తుందన్నమాట. చింతాశోక ప్రశమనం, ఆయుర్వర్ధనముత్తమం, ఆయుష్ని పెంచుతుంది. ఇంతేకాకుండా ఈ ఆదిత్య హృదయ స్తోత్రం చివర్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు మహర్షి. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని